రంగారెడ్డి జిల్లా నార్సింగిలో పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. గోల్డెన్ ఓరియా అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులో సిలిండర్ బ్లాస్ట్ అయి ఓ ఫ్లాట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. గోల్డెన్ ఓరియా అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులో సిలిండర్ బ్లాస్ట్ అయి ఓ ఫ్లాట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఈ ప్రమాద సమయంలో ఫ్లాట్ లో ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, సరిగ్గా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ గోల్డెన్ ఓరియో అపార్ట్మెంట్స్ లో చోటు చేసుకుంది. ప్రస్తుతానికి మాత్రం మంటలు అదుపులోకి వచ్చాయి. హుటాహుట్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపు చేశారు. మనం చూస్తా ఉన్నాం ఘటనా స్థలం నుంచి కూడా, అంటే ఇంకా పొగలు వ్యాపిస్తా ఉన్నాయి. పొగల్ని కూడా కంట్రోల్ చేసే విధంగా ఫస్ట్ ఫైర్ సిబ్బంది అయితే ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తా ఉన్నారు. ఇది కిచెన్ సైడ్ లోని రిఫ్రిజిరేటర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఎగిసిపడిన క్రమంలో అందులో ఫ్లాట్ లో ఉన్న వారందరూ కూడా వెంటనే పరుగులు తీసి కిందికి వచ్చిన క్రమంలో వారందరూ కూడా సేఫ్ గా బయటికి రావడం జరిగింది. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం అయితే 3 ఫైరింగ్ల ద్వారా ఇటు ఫైర్ సిబ్బంది అలాగే DRF టీం కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. సుమారు 20 నిమిషాల పాటు కూడా రెస్క్యూ చేశారు, ఫైర్ ఫైటింగ్ కొనసాగించారు. ఇన్ఫర్మేషన్ అందిన హుటాహుట్ అంటే కేవలం 5 నిమిషాల లోపే ఫైర్ సిబ్బంది DRF టీం కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో ఈ ఇన్సిడెంట్ సంబంధించి కూడా మనం చూడొచ్చు. కుడివైపు కనుక గమనించినట్లయితే 3వ అంతస్తులో ఉన్న ఫ్లాట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా సేఫ్ గా కిందికి రావడం జరిగింది. కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా గోల్డెన్ ఓరియా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే తెల్లవారుజామున వారంతా కూడా నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పొగలు వ్యాపించడం, పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో వారంతా కూడా భయాందోళనతో పరుగులు తీశారు. కానీ ఎవరికి కూడా ఇందులో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. సో ఈ ఘటన చోటు చేసుకున్న క్రమంలో ఫైర్ సిబ్బంది కావచ్చు అలాగే పోలీసులు కూడా వెంటనే స్పందించడం ద్వారా రెస్క్యూ ఆపరేషన్ ఫైర్ ఫైటింగ్ కొనసాగించడం ద్వారా ఈ మంటలు ఇతర ఫ్లాట్ లోకి వ్యాపించకుండా ఉండేందుకు కూడా నలువైపుల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగించారు. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి తీసుకురావడం జరిగింది. సార్, ఎవరికైనా ఎలాంటి గాయాలు? ఏం కాలేదు కానీ మొత్తం బస్ట్ అయిపోయింది. ఫ్రిడ్జ్ ద్వారా అయింది. అది ఫ్రిడ్జ్ ఫెయిల్ అవడం తోటి బ్లాస్ట్ అయింది. ఎవరికి క్యాజువాలిటీస్ అయితే ఏం లేవు. ప్రస్తుతానికి అందరు సేఫ్. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది ఇది. అంతేగాని యాక్చువల్ గా ఈ ఘటన వచ్చి 3 గంటల 30 నిమిషాలకు అయ్యింది. అయిన తర్వాత ఇమ్మీడియట్ గా రెసిడెంట్స్ అందరు రెస్పాండ్ అయ్యారు. బట్ జస్ట్ ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా బాగానే రెస్పాండ్ అయ్యారు, పోలీస్ వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇంకా కొద్దిగా ముందు వచ్చింటే బాగుండే, బట్ జస్ట్ డిలే అవడం వల్ల కొంచెం డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అంతే. సో కానీ అందరి పరంగా వీఆర్ సేఫ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డ్యామేజ్ అయితే అయింది ఫ్లాట్ కి. సో ఎర్లీ మార్నింగ్ మంచి నిద్రలో ఉంటారు. అలాంటి సమయంలో అంటే ఎట్లుండింది సార్ సిచ్యువేషన్? అంటే ఒకసారిగా మంటలు వ్యాపించడం అంతా సిలిండర్ పేలింది సార్. ఆ సౌండ్ తోటి అందరు మేల్కొన్నారు. లేకపోతే ఇంతమంది బయటకు రాకపోతుండే. మళ్ళీ మా సొసైటీ వాళ్ళ యూనియన్ ఉన్నది, వాళ్ళది అబ్బాయిలది, వాళ్ళు చాలా వరకు మాకు మెయిల్ చేసిందండి. వాళ్ళు మొత్తం కవర్ చేసి కూడా అందరు లేపారు, ఫోన్లు చేశారు. మేము అది సీనియర్ సిటిజన్స్ ఉంది, అందరికి మెసేజ్ పెట్టేసరికి అందరికి మేల్కొన్నారు. పక్కకున్న ఫ్లాట్ వాళ్ళంతా టైం కు బయటకు వచ్చేసారండి. అంతా సేఫ్ గానే ఉన్నారు.
సో అందరికీ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ వైజ్ అందరినీ బయటికి పంపించాము. బయటికి పంపించిన తర్వాత ఫైర్ వాళ్ళు వచ్చారు, కంట్రోల్ అయింది ప్రస్తుతానికైతే. ఇలాంటి రెసిడెన్షియల్స్ అంటే అపార్ట్మెంట్స్ లో కూడా ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ పైన కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాంటిది ఏమన్నా మీ గోల్డెన్ అపార్ట్మెంట్లో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ అనేది డిస్కషన్స్ వచ్చినాయి రీసెంట్ గా. యాక్చువల్ గా మనము సేఫ్టీ సిలిండర్స్ మామూలుగా కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్స్ పెడదాము అనుకున్నాము ఫ్లోర్ కి ఒక సైడ్. యాక్చువల్ మొన్ననే డిస్కషన్ అయింది. అన్ఫార్చునేట్లీ ఇన్సిడెంట్స్ జరగడము బ్యాడ్ లక్ యాక్చువల్ గా. సో సుమారు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. రిఫ్రిజిరేటర్లోని గ్యాస్ ఎక్కడైతే ఉంటుందో అది బ్లాస్ట్ అవడం వల్ల పెద్ద ఎత్తున శబ్దం రావడం కూడా పక్కన వాళ్ళు అపార్ట్మెంట్ వాసులందరూ కూడా మేల్కొన్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారందరూ కూడా కిందికి సేఫ్ గా వచ్చారు. హుటాహుటిన కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలం చేరుకొని పూర్తి స్థాయిలో కూడా మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. శ్రావణి, ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.